నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమి ముందు చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వార్తల్లోకి వెళ్ళిపోతే గురుకుల పోస్టుల్లో కోర్టు తీర్పు అమలయ్యానా అని క్వశ్చన్ మార్క్ పెట్టారు. హైకోర్టు ఆదేశించిన ముందుకు సాగని నియామక ప్రక్రియ ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్ అంటున్న ట్రిబ్. మానసిక వేదనలో అభ్యర్థులు. గురుకుల పోస్టుల భర్తీలో ప్రభుత్వానికి ఇదే తుది నిర్ణయమని తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు ట్రిబ్ తేల్చి చెప్పింది. రిక్రూట్మెంట్ ప్రక్రియలోని అనేక అంశాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా వారికి అనుకూలంగా న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. కానీ ట్రిబ్ మాత్రం ఇంకా ఏ నిర్ణయము తీసుకోలేదు. కోర్టు ఆర్డర్ కాపీలను పట్టుకొని అభ్యర్థులు బోర్డు చుట్టూ తిరుగుతుండగా బోర్డు మాత్రం ప్రభుత్వానికి అన్ని అంశాలను నివేదించామని, నిర్ణయం కోసం వేచి చూస్తున్నామని చేతులెత్తేసింది. దీనిపై అభ్యర్థులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ గురుకులాల్లో 9 కేటగిరీల్లో పీజీటీ, టీజీటీ, జేఎల్, డిఎల్, పీడీ, లైబ్రేరియన్, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్, ఫిజికల్ డైరెక్టర్ మొత్తం 9,210 పోస్టుల భర్తీకి ట్రిబ్ చర్యలు చేపట్టింది. మరి దీనికి సర్టిఫికేట్ వెరిఫికేషన్, డెమో నిర్వహణ, రూల్ ఆఫ్ రిజర్వేషన్, రిలీఫేస్మెంట్ లేకుండా నియామకాలు చేపట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. ప్రధానంగా కామన్ పేపర్ని పెట్టి అవరోహణ క్రమంలో పోస్టులు భర్తీ చేయకుండా ఆరోహణ క్రమంలో పోస్టులు భర్తీ చేశారు. అందుకనే 3 నుంచి 4 ఉద్యోగాలు ఒకలోకే వచ్చినాయి. దానికి మరి ఏం చేస్తారు, ఏమవుతుంది అనేది క్వశ్చన్ మార్క్ అన్నమాట. కామన్ అడ్మిషన్లకు ఈ ఏడాది ఆఖరు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏపీ కోటా అడ్మిషన్లకు బ్రేక్. జూన్ 2తో ముగియనున్న గడువు. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ఇక ఏపీ వాళ్ళు తెలంగాణకు సంబంధించిన సెట్స్ రాయడానికి ఛాన్స్ లేదు. ఇగో ఎఫ్సెట్ అంటే ఎంసెట్, ఐసెట్, ఎడ్సెట్, పీజీ ఈసెట్, ఈసెట్, పీఈసెట్ వంటి ప్రవేశ పరీక్షల కన్వీనర్ కోటాలోకి ఓపెన్ కోటా సీట్లకు మాత్రమే ఏపీ విద్యార్థులు పోటీ పడే అవకాశం ఉంది వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి. మరి ఇప్పటివరకు ఏం నడుస్తుంది అంటే 75% కన్వీనర్ కోటాలో, మిగతా వాళ్ళవి 25%కి ఏపీ విద్యార్థులు కూడా పోటీ పడుతున్నారు. ఇకపోతే ఈ రోజు నుంచి ఏపీ ఈఎఫ్సెట్ ఎంట్రన్స్ పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం. ఈ రోజు నుంచి 23 వరకు ఎఫ్సెట్ 2024 ఎంట్రన్స్ పరీక్షల నిర్వహణ నిమిషం ఆలస్యమైన అనుమతించారు. 49 రీజనల్ సెంటర్స్లో 142 పరీక్ష కేంద్రాల ఏర్పాటు. హైదరాబాద్లో 2 పరీక్ష కేంద్రాలున్నాయి. నంద్యాలలో 2 పరీక్ష కేంద్రాల మార్పు. పరీక్ష హాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలు నిషిద్ధం. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 3,61,000 చిల్లర దరఖాస్తులు వచ్చినాయి. దరఖాస్తు చేసుకున్న వారిలో బాలురు 1,80,000 ఉంటే బాలికలు 1,81,000 ఉన్నారు. నిమిషం ఆలస్యమైన అనుమతించారు, గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే ఈ నంబర్లలో మీరు సంప్రదించవచ్చు. 23 వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ రోజు నుంచి గురుకులాల్లో ప్రవేశాలకు కౌన్సిలింగ్. ఇది కూడా ఏపీ నుంచే. ఈ నెల 16, 17 ఈరోజు రేపు కూడా ఉన్నాయి. మిగిలిపోయిన సీట్లకు కౌన్సిలింగ్ పెడుతున్నారు. ఏమేమి తీసుకొని రావాలి అని అంటే ఎక్కడెక్కడ సీట్లు ఉన్నాయి అనేది దానికి ప్రవేశ పరీక్ష హాల్ టికెట్తో పాటు ర్యాంకు కార్డు, కుల ఆదాయ ధ్రువపత్రం, 10వ తరగతి మార్కుల జాబితా, ఆధార్ కార్డు వెంట తీసుకురావాలని కోరారు. ఈ రోజుతోటి ముగియనున్న గడువు. ఇంటర్ సప్లి ఫీజు 1,000 రూపాయల లేట్ ఫీజు తోటి ఈరోజు సాయంత్రం వరకు చెల్లించే అవకాశం ఉంది. ఒకవేళ కట్టకపోతే కట్టుకోండి. 17 నుంచి ఓపెన్ డిగ్రీ పరీక్షలు. 2017 సంవత్సరానికి ముందు డిగ్రీలో చేరిన విద్యార్థులు రీఅడ్మిషన్ చేసుకొని పరీక్ష ఫీజు చెల్లించి ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఇగో ఈ నంబర్లలో మీరు సంప్రదించవచ్చు ఏమైనా డౌట్ ఉంటే. ఇది నిజామాబాద్కి సంబంధించింది. మీకు నియర్ బైలా స్టడీ సెంటర్ ఉంటే అక్కడ మీరు కనుక్కోవచ్చు. కార్పొరేట్ కాలేజీల్లో మే 30లోగా దరఖాస్తు చేసుకోవాలి అని చెప్పారు. షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి. 24-25 అకాడమిక్ ఇయర్కి గాను కార్పొరేట్ కాలేజీల్లో ఇంటర్లో ప్రవేశానికి ఈ నెల మే 15 నుంచి 30లోగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. దీంట్లో ఏమేమి క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు అని అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ అభ్యర్థులు అందరు ఉన్నారు ఆల్మోస్ట్. తెలంగాణ ఈపాస్ CCG.gov.in ద్వారా సంబంధిత ధ్రువపత్రాలతో దరఖాస్తులు రిజిస్టర్ చేసుకోవాలి. ఈ అవకాశం మార్చి 2024లో 10వ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులు GPA 7.5, 7.0 ఆ పైన సాధించిన విద్యార్థులు మాత్రమే అర్హులు. అన్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివిన విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి సిపి గెట్
దరఖాస్తుల స్వీకరణ ఎప్పటి నుంచి 18 నుంచి స్టార్ట్ అయితే లాస్ట్ డేట్ 17/6, 500 లేట్ ఫీజు తోటి 25/6, 2000 లేట్ ఫీజు తోటి 36. ఎగ్జామ్స్ 5 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇగో ఇది వీళ్ళ వెబ్సైట్ usmania.ac.in, ouadmissions.com, cpget.tschE.in. ఇగో ఇది మనకు అన్ని పీజీ కోర్సులు దీంట్లో వచ్చేస్తాయి అన్నమాట. ఇగో ఇది కూడా అదే చూసుకోండి. ఇకపోతే ఆఫ్లైన్ గ్రాండ్ టెస్ట్కు దరఖాస్తులు చేసుకోండి అని ఇచ్చారు. గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరయ్యే స్టూడెంట్లకు బీసీ స్టడీ సర్కిల్ ఆఫ్లైన్లో గ్రాండ్ టెస్టులు పెడుతున్నారు. ఇట్లున్నాయి డేట్లు 18 నుంచి 20 ఓవి. వెబ్సైటు స్టడీ సర్కిల్ cggov.in. లేదు అంటే ఈ వివరాల్లో ఈ నంబర్లలో సంప్రదించవచ్చు. ఆదర్శలో ఇంటర్ ప్రవేశాలు, మోడల్ స్కూల్స్లో మోడల్ కాలేజీలు ఉన్నాయి కదా, దరఖాస్తులకు చివరి తేదీ ఈ నెల 25. ప్రైవేటుకు దీటుగా విద్యాబోధన మంచిగా ఉంటుంది. ఒక్కో ఆదర్శ పాఠశాలలో 160 సీట్లు ఉంటాయి. మరి దరఖాస్తు ఇట్లా ఉంటుంది. మనం మీ సేవనైనా అప్లై చేసుకోవచ్చు, లేదు అంటే మనకు డైరెక్ట్ ఇంటర్నెట్ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. tsmodelsschools.com వెబ్సైట్లో చూడొచ్చు. దాంట్లో డైరెక్ట్ మనం అయినా సరే సిస్టమ్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ప్రముఖ సంస్థలు ఫార్మసీ ప్రవేశాలు, నైపర్ జేఈఈ ప్రకటన, ఫార్మసీ, ఎంఫార్మసీ, పిహెచ్డి కోర్సులు. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే మే 24 సాయంత్రం 6 గంటల వరకు. దరఖాస్తు ఫీజు అందరికీ 1500 ఉంటే ఎస్సీ ఎస్టీలకు 1500, బీసీలకు మిగతా వాళ్ళకి 3000, పిహెచ్డికి 2000, మిగతా వారందరికీ 4000. పరీక్ష తేదీ తర్వాత ప్రకటిస్తారు. వెబ్సైట్ నైపర్ గోవతి వెబ్సైట్. పరీక్ష కేంద్రాలు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ ఉంది. టెక్స్టైల్స్ కమిటీలో ఉపాధి అవకాశాలు. ఆఫ్లైన్లో సంబంధించిన అప్లికేషన్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తులకు చివరి తేదీ ఈ నెల 31. తెలంగాణ టెక్స్టైల్ కమిటీ ఇగో ఇది అడ్రస్. ఆంధ్రప్రదేశ్ టెక్స్టైల్ కమిటీ ఇగో ఇది అడ్రస్. వెబ్సైట్ టెక్స్టైల్ కమిటీ nic.in. ఇది వెబ్సైట్. ఎంపికైన వారికి మొదటి ఏడాది 26,000 స్టైఫండ్ ఇస్తారు. తర్వాత అభ్యర్థి పనితీరు ఆధారంగా స్టైఫండ్ 3% పెంచుతారు. కేంద్ర వ్యాయామ విద్యా కళాశాల బీపెడ్, ఎంపెడ్ దీనికి సంబంధించిన కోర్సులు ఇవి. డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ కోచింగ్, పీజీ డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ కోచింగ్, ఇతర కోర్సులు కళాశాలలో ఉన్నాయని, క్రీడా రంగంలో ఉద్యోగ అవకాశాలు కోరుకునే యువతకు ఈ కళాశాల మంచి మార్గదర్శనం చేస్తుందని చెప్పారు. దీనికి సంబంధించిన 2 వీడియోలు మన ఛానల్లో ఉంటాయి, చూడండి. ఝాన్సీ లక్ష్మీబాయి యూనివర్సిటీ అన్నమాట. దరఖాస్తుల ఆహ్వానం. రాష్ట్రీయ బాలశక్తి పురస్కార అవార్డుల కోసం అర్హులైన చిన్నారులు జూలై 31 దరఖాస్తు చేసుకోవాలి అని చెప్పారు. దీంట్లో ఏమేమి ఉన్నాయంటే ఆవిష్కరణ, సృజనాత్మకత, సాంస్కృతిక, కళలు, క్రీడలు, సాహసం, సామాజిక సేవ, శాస్త్ర, సాంకేతిక, ఇతర రంగాల్లో ప్రతిభ చూపిన 6 నుంచి 18 ఏళ్లలోపు బాలబాలికలు awards.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇంకోటి హైదరాబాద్లోని దుర్గాబాయి దేశ్ముఖ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో 24-25 అకాడమిక్ ఇయర్కి ఆయా కోర్సుల్లో చేరేందుకు అనాథ బాలికలు గుర్తుపెట్టుకునేది ఫ్రీ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ మొత్తం చూసుకుంటుంది. అనాథ బాలికలు, పేదలు, అక్రమ రవాణాకు గురైన సంరక్షణ కేంద్రంలో ఉన్న మహిళా సంస్థల్లో ఉన్న బాలికల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. సింగిల్ పేరెంట్ కూడా. సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ ఇంజనీరింగ్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కోర్సులో 70% సీట్లను కేటాయించారు. దివ్యాంగులకు 3% కేటాయించారు. మరి వీళ్ళకు ఆసక్తి ఉంటే ఈ నెల 18లోగా మనకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కార్యాలయాల్లో సంప్రదించాలని సూచించారు. ఇది ఆల్మోస్ట్ అన్ని జిల్లాలలో ఉంటాయి అప్లికేషన్లు. దరఖాస్తుతో పాటు కులం, ఆదాయం, తల్లిదండ్రుల మరణ ధృవీకరణ పత్రం, డిక్లరేషన్ పత్రం, టీసీ, 10th మెమోను కూడా జతపరచాలి. ఇందాక చూసినాం కదా కార్పొరేట్ కాలేజీల్లో చేరికకు. ఇది ఉచిత శిక్షణ. స్టేట్ బ్యాంకు గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రంలో మగ్గం, ఎంబ్రాయిడరీ వర్క్లో ఉచిత శిక్షణ కోసం గ్రామీణ ప్రాంత మహిళలు అప్లై చేసుకోవాలి. మీకు డౌట్లు ఉంటే ఇగో ఈ నంబర్లలో మీరు సంప్రదించవచ్చు. దరఖాస్తుల ఆహ్వానం. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో మనకు దోస్త్ అప్లికేషన్లు వస్తున్నాయి కదా ఫేజ్ 1కి. ఇగో ఇది దోస్త్ cggov.in. రామాయంపేట గవర్నమెంట్ కాలేజీలో కూడా అప్లికేషన్లు అవుతున్నాయి. ప్రతిభకు ప్రోత్సాహం, కార్పొరేట్ విద్యకు అవకాశం, దరఖాస్తుల స్వీకరణ. ఇగో ఇది తెలంగాణ ఈ పాస్లో పోయి మనకు అప్లై చేసుకోవచ్చు. గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిన అన్ని గవర్నమెంట్ స్కూళ్ళు, కస్తూర్బా, గురుకుల, నవోదయ, మోడల్ స్కూలు, అన్ని స్కూళ్ళలో 7.0 నుంచి 10 జీపీఏ వచ్చిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
గుర్తుపెట్టుకోండి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నేడు రేపు గురుకులాల్లో ఇంటర్ మిగులు సీట్లకు కౌన్సిలింగ్ ఇందాక చూసిందే. మీరు ఇంకో ఏ డిస్టిక్ అంటే కాకినాడ కలెక్టరేట్ అక్కడ ఉంటే ఈ నంబర్లలో మీరు సంప్రదించవచ్చు. లేదు అని అంటే డైరెక్ట్ ఆఫీస్కి పోయినా సంప్రదించవచ్చు మీ నియర్ బై స్కూల్స్లో. సాహస అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం ఇందాక చూసిన తెలంగాణ, ఇది విజయవాడ. ఇది ఇగో సేమ్ ఉంటాయి అన్నీ. జీవితకాలంలో చేసిన సాహస కార్యక్రమంలో అత్యుత్తమ విజయాలు సాధించిన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అవార్డ్స్ gov.inలో, లేదు అంటే ఈ నంబర్లలో మీరు సంప్రదించవచ్చు. వచ్చే నెల 14 తేదీలోగా దరఖాస్తులు చేయాలి. GST అప్లేట్ ట్రిబ్యునల్ టెక్నికల్ మెంబర్ పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం జూన్ 12లోగా దరఖాస్తు చేసుకోవాలి. వెబ్సైట్ ఇది. 15% స్థానికేతర కోటాపై సందిగ్ధత. ఇది మనకు ఏపీ విద్యార్థులకు 15% కోటా అమలు చేయాలా లేదా అనేది ఇంకా పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది. మరి ఏమైతే చూడాలి. నోటీస్ బోర్డు విషయానికి వస్తే ప్రభుత్వ ఉద్యోగాలు THSTIలో రీసెర్చ్ ఆఫీసర్లు. దీనికి లాస్ట్ డేట్ ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ 27/5. రిమ్స్ సీనియర్ రెసిడెంట్లు మణిపూర్ స్టేట్ నుంచి లాస్ట్ డేటు. ఇంటర్వ్యూలు ఉన్నాయి. ఆఫ్లైన్ దరఖాస్తులకు చిరునామా ఇది. ఇంటర్వ్యూలు 23/5. వెబ్సైట్ ఇది. ప్రవేశాలు ఏపీలో ITI కోర్సులు, తెలంగాణలో కూడా ITI కోర్సులు ఆల్మోస్ట్ అన్ని ట్రేడ్లు ఉంటాయి. 14 సంవత్సరాలు నిండి ఉండాలి. గరిష్ట వయ పరిమితి ఏం లేదు. దరఖాస్తులు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇది వెబ్సైట్. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 10/6. వెబ్సైటు ITI AP.gov.in దగ్గర. మనకు తెలంగాణ అయితే TSGov.in. సాంస్క్రిట్ యూనివర్సిటీలో అప్లికేషన్లు అవుతున్నాయి. MA సద్బోధ. ఇవి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 10/6. వెబ్సైట్ ఇది NSKTU. ITIలో ప్రవేశానికి దరఖాస్తును ఆహ్వానం అని ఇచ్చారు. ఇది కూడా ఏపీ నుంచే. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువు నేటి వరకు. లేట్ ఫీజు 1000 తోటి అవకాశం. ఒకవేళ చేసుకోకపోతే చేసుకోండి, అప్లై చేసుకోండి, ఫీజు కట్టుకోండి. అగ్నివీర్ వాయు కోసం దరఖాస్తుల ఆహ్వానం మ్యూజిషియన్ల కోసం. దీనికి లాస్ట్ డేట్ ఈ నెల 22వ తేదీ ఉదయం 10 గంటల నుంచి వచ్చే నెల 5వ తేదీ రాత్రి 11 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. వయసు ఇతర వివరాల కోసం ఈ నంబర్లో సంప్రదించవచ్చు. ఫోన్ నంబర్ లేకపోతే మెయిల్ ఐడిగా చేసుకోవచ్చు. ఇగ్నో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం ఏపీ నుంచి, మనకు తెలంగాణ నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ అన్ని కోర్సులు ఉన్నాయి. జూన్ 30వ తేదీ వరకు గడువు ఉంది. PG 2వ సంవత్సరం, డిగ్రీ 2nd, 3rd ఇయర్ సెమిస్టర్ విధానంలో చదివే విద్యార్థులు రిజిస్ట్రేషన్ ఫీజులు ఆన్లైన్ ద్వారా జూన్ 30వ తేదీ వరకు చెల్లించవచ్చు. లేదు అంటే ఏపీ వాళ్ళకైతే ఈ నంబర్లలో మీరు సంప్రదించవచ్చు. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ ఏపీలో ఉంది. దానికి ఇది 24 మే లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్స్. ఆఫ్లైన్ ఆన్లైన్ అడ్మిషన్లు ఉన్నాయి. ఇవే కాక టెక్నికల్ ట్రైనింగ్ ఇవి కూడా ఉన్నాయి. ప్లాస్టిక్ ఇంజనీరింగ్ కెరీర్ షైనింగ్ డిప్లొమా, PG డిప్లొమా కోర్సులకు CPET నోటిఫికేషన్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనకు ఛానల్లో ఉంటాయి, చూడండి. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడుంది అంటే ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మే 31. ఎగ్జామ్ జూన్ 9కి ఉంటుంది. కలినరీ ఆర్ట్స్ మాస్టర్ చెఫ్కు మార్గం. ఇది కూడా మనకు ఛానల్లో వీడియో ఉంటుంది. BBA కలినరీ ఆర్ట్స్. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడుంది అంటే మే 25 లాస్ట్ డేట్ ఉంది. ఎగ్జాము మే 26కు ఉంటుంది. వెబ్సైటు ఇది. తెలంగాణలో ఆదర్శ పాఠశాలలో ఇంటర్ ప్రవేశాలు మోడల్ స్కూల్స్లో ఇందాక చూసినాం కదా. ఇది నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ. ఇకపోతే ప్యాకేజింగ్ కోర్సులు. దీనికి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని అంటే ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ 17. ఇది వెబ్సైట్. కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే నేపాల్కి చెందిన షెర్పా కమీరీటా వ్యక్తిగతంగా ఎక్కువసార్లు ఎవరెస్ట్ను అధిరోహించిన వ్యక్తిగా రికార్డు నెలకొల్పాడు. ఇతడు ఇప్పటివరకు మొత్తం 29 సార్లు ఎవరెస్ట్ పైకి చేరుకున్నాడు. మే 12, 2024 కమీరీటా 8848.46 మీటర్ల ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్నట్లు 7 సమ్మిట్ ట్రెక్స్ అనే సంస్థ ప్రకటించింది. ఈ విషయాన్ని నేపాల్ ప్రభుత్వం ధృవీకరించింది. భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య 7వ ఎక్సర్సైజ్ శక్తి సంయుక్త సైనిక శిక్షణ మే 13, 2024 ప్రారంభమైంది. మేఘాలయలోని ఉమ్రై ఆధునిక విదేశీ శిక్షణ కేంద్రంలో దీన్ని ఆరంభించారు. ఇరు దేశాల సైనిక పాఠవాన్ని పెంపొందించుకోవడం కోసం వీళ్ళు చేశారు. ఇకపోతే కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే ఇంగ్లీష్ వీటిలున్నాయి. టాటా సన్స్ మోడల్ క్వశ్చన్స్. సరిహద్దు భద్రతా దళం BSFలో తొలి మహిళ స్నైపర్గా ఎవరు చరిత్ర సృష్టించారు అంటే సుమన్ కుమారి. మరి ఈమె స్టోరీ బ్యాక్డ్రాప్ ఏంది అని అంటే
ఇండోర్లోని సెంట్రల్ స్కూల్ ఆఫ్ వెపన్స్ అండ్ టాక్టిక్స్లో ఈమె శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకుంది. పాకిస్తాన్ సరిహద్దుల వెంట మాటు వేసి అదును చూసి చొరబాట్లకు తెగబడే ఉగ్రవాదులను మట్టుపెట్టడంలో స్నైపర్లది కీలక పాత్ర. హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఈమె 2021లో బీఎస్ఎఫ్లో చేరారు. పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఇటీవల ఎవరు బాధ్యతలు చేపట్టారు అని అంటే షహబాజ్ షరీఫ్. వర్డ్ ఆఫ్ ద డే విషయానికి వస్తే హాలిస్టిక్, పరిపూర్ణమైన, సంపూర్ణమైన. సినోనిమ్స్ కాంప్రిహెన్సివ్, కంప్లీట్. యాంటోనిమ్ ఫ్రాగ్మెంటెడ్, పార్షల్. ఇవి ఈరోజుకి సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.